కీరవాణి గారితో ఒక పాట రాయించారు. అవును సార్. మామూలుగా అయితే కీరవాణి గారిని ఒక పాట పాడించడానికి పిలవాలి. మీరు రాయించడానికి పిలిచారు. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటి సార్? ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా అదే సార్. యాక్చువల్లీ ఆయన కొన్ని రాసిన ఆయన పేరైతే ఏసుకోరు. కొన్ని పాటలు రాసారు కూడా అందరికి అవునవునవును. తెలిసింది. ఆయన పేరు ఏసుకోరు. ఆ కొన్ని పాటల్లో ఒక 2 పాటలు నాకు, 2 పాటలు మన డైరెక్టర్ గారికి కూడా ఇష్టం. ఏం పాటలు సార్? ఏం పాటలవి? 'మనోహరి' 'మనోహరి' రాశారు. 'బాహుబలిలో' అది నిప్పుల శ్వాస అవునవును. గారు. అవును. సో కొన్ని ఉన్నాయి సార్. అవి మాకు పర్సనల్‌గా కొన్ని ఇష్టం. కొంచెం కొంచెం డిఫరెంట్ సిట్యుయేషన్ ఉంది మన దాంట్లో. దానికి డిఫరెంట్ రైటింగ్ సెన్స్ ఉంటే బాగుంటది అనేది ఆల్రెడీ పాట వదిలేసాము. అది ఇప్పుడు పాటగానే చూస్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటకి ఇంకో వాల్యూ వస్తది అని నాకైతే ఆ సిట్యుయేషన్‌కి యాడ్ అయ్యి. యెస్. అన్ని సిట్యుయేషన్ సాంగ్స్ సార్. మన దాంట్లో ఉన్న సాంగ్స్ ప్రతి సాంగ్ ఇంటూ ద స్టోరీ సిట్యుయేషన్ డిమాండ్ చేసిన సాంగే. బికాజ్ మనకి కమర్షియాలిటీ నచ్చినట్టు పెట్టుకోవడానికి అక్కడ ఏం లేదు. అలా పెట్టుకుంటే ఇళయరాజా గారు వీళ్ళందరూ ఒప్పుకోరు. అవును. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ సాంగ్ షష్టిపూర్తి సాంగ్ రికార్డ్ ట్యూన్ తీసుకున్నాము. అప్పుడు చేతన్ ప్రసాద్ గారు లిరిసిస్ట్ ఆయన తీసుకెళ్ళాం. ఫస్ట్ ట్యూన్కి ఆయన తీసుకురమ్మన్నారు. అక్కడ అదే ట్యూన్ ఇవ్వగానే పాట రాయడం మొదలు నెక్స్ట్ డే రికార్డింగ్ పెట్టేస్తారు ఆయన. రెండోసారి వెళ్ళినప్పుడు 2 పాటలు అనుకున్నాం. 2 సిచ్యువేషన్స్ చెప్పాము. 2 ట్యూన్స్ ఇచ్చారు. ఈ సిచ్యువేషన్కి మనం అనుకున్నట్టు కీరవాణి గారు ఉంటే బాగుంటుంది కదా అని ఆ ముందు రాత్రి మేము ట్రావెలింగ్లోనే మాట్లాడుకున్నాం. నేను డైరెక్టర్ గారు సిపి గారు పడుకున్నాం మేము కలిసి వెళ్ళినప్పుడు. ఇలా అయితే బాగుంటుంది అంటే బాగుంటుంది మరి ఎలా అంటే సిపి గారికి హెల్ప్ చేస్తేనే మనకు అది కుదురుతుంది. బట్ రేపు ట్యూన్ ఇచ్చిన తర్వాత ఒకసారి డిసిషన్ తీసుకుందాం అని డైరెక్టర్ గారు చెప్తే నెక్స్ట్ డే 2 ట్యూన్స్ వచ్చాయి. ఒక ట్యూన్కి ఆయన రాశారు. ఇంకో ట్యూన్కి సార్ మీరు ఈ పాట కూడా యాక్చువల్లీ మీరే రాయాలి. బట్ మీరు కొంచెం హెల్ప్ చేసి పెడితే కీరవాణి గారితో మీరు ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి బాండింగ్ ఉంది. మీ బాస్తో ఒక్క పాట మీరు మా గురించి ఏమన్నా రాసి పెడితే మీరేం తప్పుగా అనుకోదు. మీ పాట ఇది మీరే రాయాల్సిన పాట. బట్ మీ పాట మీ తరపునే వేరే వాళ్ళు మీ బాస్తో రాయిద్దామని అంటున్నావు అంటే భలేవారు రూపి అంటే మాకు బాండ్ ఉంది. నన్ను రూపి అంటారు. నువ్వు నా కొడుకు లాంటి వాడివే. ఈ సినిమా నా సినిమా. అది నా పాటనా ఆయన పాటనా కాదు. ఇంకోటి ఏంటంటే నేను నా బాస్తో నేను నా సినిమాకి రాయండి అని చెప్పడం నాకు అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాదు. ఇంకోటి ఇళయరాజా గారు కంపోజింగ్లో రాదు. సో ఆయన అదే మరుక్షణం ఒప్పుకున్నారు. బయటికి వెళ్ళారు. మాకు కూడా చెప్పలేదు. సరదాగా బయటికి వెళ్ళేసి వస్తా అని వెళ్ళారు. 5 minutesలో లోపలికి వచ్చి కీరవాణి గారు ఇక్కడే ఉన్నారండి చెన్నైలోనే. ఇప్పుడే రమ్మన్నారు వెళ్దామా అన్నారు. సరే మీకు ఇబ్బంది లేదు. మా మనసులో మొహమాటం ఏంటంటే ఆయన్ని తీసుకొచ్చి ఆయనతో రాయిద్దామనే పాట అనుకు చెప్తే లేదు నాకు ఇంకో పాట ఇచ్చారు. ముందు రాశాను ఇప్పుడు ఇది రాస్తున్నాను. పర్లేదు మనం వెళ్దాం పిలిచారండి. వెళ్ళాము. వెళ్ళగానే ఆయనకి చెప్పాం సిచ్యువేషన్ ఇలా ఉంది. సినిమాలో సిచ్యువేషన్ ఇది అండ్ రాజా గారి కంపోజింగ్ మీరు రాయాలి సార్. మీరు కొంచెం మా కొత్త వాళ్ళని కొంచెం బ్లెస్ చేయాలి సార్ అంటే తప్పకుండా మరి రాజా గారు ఏమన్నారు అన్నారు. సార్ మీరు ఒప్పుకుంటే మేము ఆయన అడుగుతాం అంటే సరే నేను రాస్తాను. నాకు ఇంకా ఇంత మంచి అదృష్టం నాకు కూడా అదొక మంచి అనుభూతి నాకు. నేను రాస్తాను. బట్ ఒక్కసారి ఆయన అడిగాను నేను. తప్పకుండా సార్ నేను ఇప్పుడే వెళ్ళేసి అడుగుతామని చెప్పి మళ్ళీ స్టూడియోకి వచ్చి దిగగానే మేము ఆటోలో దిగాం చెన్నైలో. దిగగానే ఆయన కాల్ వచ్చింది. అప్పటికి పల్లవి రాసి వినిపించేశారు. ఇంకా ట్యూన్ తీసుకున్నాం. అక్కడ ట్యూన్ వినిపించేసాం. 15-20 minutesలో ఆయన పల్లవి ఫోన్ చేసి పల్లవి వినిపించేసి రాజా గారిని కలిశారంటే సార్ వెయిట్ చేస్తున్నాం ఇంకా రాలేదు లంచ్కి వెళ్ళారు సార్ అని. సరే సార్ నేను రాగానే ఫోన్ చేస్తామని చెప్పి ఆయన వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి అడిగాము. పర్లేదు పిలవండి రాయండి ఏంటి పిలవండి అని ఫోన్ చేస్తాం. సార్ వచ్చేయండి సార్ రమ్మన్నారంటే ఆయన కూడా పాపం అంతే ఆతృతిగా పట్టుమను అంటే అంత పెద్దవాళ్ళు ఈయన రమ్మన్నాడు. మళ్ళీ ఆయన చెప్పినప్పుడు ఆయన ఆల్రెడీ మన వాసు గారి సినిమా కంపోజింగ్లో ఉన్నారు అక్కడ. సో ఫోన్ చేసాం. ఆయన ఇమీడియట్గా ఆయన రావడం జరిగింది. వచ్చే క్రమంలో పల్లవి ముందే అయిపోయింది. చరణం ఆ కారులో వస్తూ రాసేశారు. ఆయన ముందు అప్పుడు వినిపించేశారు. వినిపించిన మొన్న వీడియోస్ కూడా మేము వదిలేము ఆల్రెడీ సోషల్ మీడియా. సో దట్ ఈస్ సమ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సార్. ఈ సినిమానే నాకు ఒక ఫ్రేమ్లో ఇళయరాజా గారు కీరవాణి గారు వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూసే అవకాశం మీకు వచ్చింది ప్రత్యక్షంగా. ఆ మూమెంట్ ఎలా ఎంజాయ్ చేశారు? నో వర్డ్స్ సార్. అసలు అలాంటి మూమెంట్ మన పదాల్లో నేను ఎక్స్ప్రెస్ చేయలేను. బికాజ్ నాకు ఇంత ఫస్ట్ స్టేజ్లో ఇంత మంచి సినిమా రావడమే నా అద్భుతంగా భావిస్తున్నాను. అది కాకుండా రాజా గారు ఒప్పుకోవడము, కీరవాణి గారు పాట రాయండి అని ఒక మాట చెప్పగానే ఆయన ఒప్పుకోవడం అసలు పదాల్లో చెప్పలేము సార్ ఆ ఎక్స్పీరియన్స్.